బుక్లో రాసుకొని లా బుక్ విరుద్ధంగా లోకేష్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు అడుగుతాం. ఇంకొకటి కక్ష సాధించడం అని మాత్రమే కాదు సార్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అంటూ ఉన్నారు. కూటమి చాలా హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉంది, ఆ హామీలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది అని చెప్పి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని వైసీపీ నేతలు మొదటి నుంచి కూడా ఆక్షేపిస్తూ ఉన్నారు. నేను జోగి రమేష్ కూడా ఆ పాయింట్ రైజ్ చేశారు సార్. అండ్ గతంలో కొల్లు రవీంద్ర అండ్ అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు, ఇది బలహీన వర్గాల మీద దాడి అని చెప్పేసి. అంటే రాజకీయ పార్టీలు అర్థం చేసుకో, బలహీన వర్గాలకు వేరే నేరస్మృతి ఉండదు కదా. సో వాళ్ళకేదో ప్రత్యేక న్యాయ సంహిత ఉన్నట్లు, ప్రత్యేక సిఆర్పిసిలు, ఐపీసీలు, ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత, సో ఇలాంటి ప్రత్యేక నేర చట్టాలు ఉండవు. బలహీన వర్గమైనా ఏ వర్గమైనా సామాజిక వర్గం అడ్డం పెట్టుకొని చట్టం నుంచి తప్పించుకోవాలని ఎవరు చూడరాదు. అచ్చెన్నాయుడైనా కొల్లు రవీంద్ర అయినా అప్పుడు మీరు అన్నది నిజమే, అప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడు టీడీపీ బీసీలనే టార్గెట్ చేస్తున్నారని, ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ అదే మంత్రం వాడుతున్నారు. పొలిటికల్ పార్టీలు ఏంటంటే తమను తాము కాపాడుకోవటానికి చట్టం భాషలో మాట్లాడకుండా రాజకీయ సామాజిక కుటుంబ భాషల్లో మాట్లాడుతుంటారు. సో కానీ చట్టం భాషలో మాట్లాడాలి కదా. అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర చట్ట విరుద్ధంగా ఏమైనా చేశారా లేదా అని ఆర్గ్యూ చేసుకోవాలి. కానీ మమ్మల్ని వాళ్ళు బీసీలు కనుక వాళ్ళని ముట్టుకోవద్దు అంటే బీసీలు చట్టం ఉల్లంఘిస్తే వాళ్ళని ఏం అనకూడదా అని ఏ బీసీ సంఘం చెప్తే చెప్పండి, ఏ బీసీ నాయకుడు చెప్తాడు. సో అందువల్ల చట్టం అనేది కులం బట్టి, సామాజిక వర్గం బట్టి, నేను మహిళ కదా నాకు చట్టం వర్తించదు, నేను అణగారిన కులం పట్ల చట్టం వర్తించదు, నేను పేదవాణి కనుక చట్టం వర్తించదు అనేది ఎక్కడా లేదు కదా. సో అందువల్ల జోగి రమేష్ అయినా ఎవరైనా చట్టం ప్రకారం మీరు పోనీయండి, ఎవరైనా అగ్రకులాల వారిని ఇలాగే చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని కనుక ఉపేక్షిస్తే అప్పుడు అడగచ్చు. ఇదే అగ్రిగోల్డ్ భూములని ఇంకో పలానా రెడ్డి కూడా అక్రమంగా లావాదేవీలు జరిపాడు, సో ఆ రెడ్డిని ఏమనకుండా మా బీసీని అంటున్నారు అంటే కొద్దిగా లాజిక్ ఉంటుంది. సో బీసీ అయినా రెడ్డి అయినా అగ్రిగోల్డ్ భూములకు కులం ఉండదు కదా. సో అగ్రిగోల్డ్ భూములు కులాతీతమైన భూమి కదా. సో అందువల్ల ఆ క్వశ్చన్ అడగచ్చు. చూడండి, ఈక్వల్ నేరము, మరి ఈక్వల్ జస్టిస్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకో పలానా వైసీపీ కమ్మ లీడరు, వైసీపీ రెడ్డి లీడరు అగ్రిగోల్డ్ భూములను ఆక్రమిస్తే ఏమీ అనడం లేదు, ముఖ్యంగా వైసీపీలో ఉన్న కమ్మ లీడర్ చేస్తే అనడం లేదు, మా బీసీలనే టార్గెట్ చేస్తున్నారు అంటే దెర్ ఈజ్ సమ్ లాజిక్. కానీ బీసీ కనుక నన్ను ముట్టుకోవద్దు అంటే అది ఎక్కడికి లాజిక్ అవుతుంది, అది ఎవరు చేసినా లాజిక్ కరెక్ట్ కాదు. సో ఆ లాజిక్ను మనం అంగీకరించడానికి అవకాశం లేదు. ఇక డైవర్షన్ టాక్టిక్స్ అందామా, వీళ్ళు రాజకీయ పార్టీలు డైవర్ట్ చేస్తే డైవర్ట్ కాకుండా ప్రజలు సమీకరించు. ఇప్పుడు హామీల అమలు జరగకపోతే ఒక్క జోగి రమేష్ పైన చర్య తీసుకుంటే హామీలు పైన ప్రజల అసంతృప్తి పోతుందా? సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రల పైన కేసులు పెడితే జగన్ ప్రభుత్వం పైన అసంతృప్తి డైవర్ట్ అయిపోయిందా? కాలే కదా, ఎన్నికల్లో చూశాం కదా. సో అందువల్ల డైవర్షన్ అనేది ప్రజలు ఒక పొలిటికల్ ఇష్యూ. అఫ్కోర్స్ మీడియా అటెన్షన్ కొంత డైవర్ట్ కావచ్చు, నేను కాదన్నా. మీడియా అటెన్షన్ డైవర్ట్ అయ్యేది ఏమున్నది, మీడియా నిట్ట నిలువున రాజకీయంగా చీలిపోయింది కదా తెలుగు మీడియా. సో అందులో కొత్తగా డైవర్ట్ ఏమున్నది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఉల్లంఘించాడన్నది తెలుగుదేశం అనుకూల పత్రికలో టీవీ ఛానల్ వస్తుందా? అది ఎలాగో సాక్షులను రావాలి, వేరే దాంట్లో రమ్మన్నారు అది కదా. సో వేరే దాంట్లో వచ్చే అవకాశమే లేదు. సో అందువల్ల డైవర్ట్ ఎలాగో అయిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయకపోతే ఆ అమలును చేయని దాన్ని వల్ల అసంతృప్తి చెందుతున్న, నష్టపోతున్న ప్రజల్ని సమీకరించి మీరు డైవర్ట్ చేయండి. జోగి రమేష్ సంగతి జోగి రమేష్ చూసుకుంటాడు, ప్రజల సంగతి జగన్ చూసుకుంటే సరిపోతుంది కదా. సో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు మీరు ప్రజలను సమీకరించండి. జోగి రమేష్కు చట్టం ప్రకారం ఎలా ప్రొటెక్షన్ ఉండాలో జోగి రమేష్ చూసుకుంటాడు. కావాలంటే పార్టీగా మీరు లీగల్గా ఆయనకు కావాల్సిన సహకారాన్ని అందించండి. ఈలోగా మీరెందుకు డైవర్ట్ అవుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా పార్టీ నాయకులపైన దాడులు జరుగుతున్నాయి, మా పార్టీ నాయకుల కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ డైవర్ట్ ఎందుకు కావాలి? అయ్యా రాజకీయ దాడులు, రాజకీయపరమైన అంశాలు అలాగే ఉంటాయి. దానికి ఎవరికో ఒక విజయసాయి రెడ్డికో బొత్స సత్యనారాయణకో బాధ్యత ఇచ్చి మీరు చూసుకోండి. వైవి సుబ్బారెడ్డికి మన పార్టీ నాయకుల అక్రమ కేసుల నుంచి, అక్రమ దాడుల నుంచి కాపాడే బాధ్యత మీరు చూసుకోండి, నేను పూర్తిగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంటానని జగన్ వాటికే కేంద్రీకరించవచ్చు కదా. అందువల్ల హామీల అమలు జరగకపోతే అది వేరే విషయం.
హామీల అమలు జరగలేదు కదా అని దాని నుంచి డైవర్ట్ చేస్తానికి రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు అల్టిమేట్గా తమకు ప్రభుత్వం చేసింది మంచిగా చెడా అనేది ఎన్నికల సమయంలో నిర్ధారిస్తారు కదా. సుదీర్ఘ చర్చల తర్వాత, చాలా తర్జన భర్జన తర్వాత